అనకాపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 122 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు. ఈ సందర్భంగా శుక్రవారం అనకాపల్లి పట్టణంలో గల పోలీసు గెస్ట్ హౌస్ లో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంపత్పురం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా బైక్ పై వెళ్తుండగా ఎస్ఐ రవికుమార్ వారిని వెంబడించి పట్టుకున్నారు. దీంతో వారిని విచారించగా వారి వెనక వస్తున్న ఆటోలో ప్యాసింజర్లు ఎక్కించుకుని గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. 122 కేజీలు గంజాయిను ఒక ఆటోలో స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్ట్ చేశారు. Good job, Malika. Well done. Good job, man. Good job, man. Thanks. Oh, my God. Good job. Okay, good afternoon, everyone. ఈరోజు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ లోకల్ ఎస్ఎస్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతనే సంపత్పురం జంక్షన్ అనకాపల్లి మండల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 12:30, 1 o'clock టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బైక్లో ఇద్దరు మనిషి దొరికారు. వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసిస్తే దే ఆల్సో టోల్డ్ దట్ వన్ మోర్ ఆటో ఈజ్ ఆల్సో కమింగ్ బిహైండ్ దెమ్. ఆ ఇన్ఫర్మేషన్ మీద దే అంబుష్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోలోనే 1 డ్రైవర్, 1 లేడీ అండ్ 1 జెంట్ మనకి అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ 122 కేజీస్ ఆఫ్ గాంజా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది.